శ్రీ రామదేవుడి కథ. నాగంపట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంపట్టు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలదు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంపట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలి అని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుచున్నావో అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుకున్నట్టుకు కాశీకి వెళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తాం, వింటావా అని అడిగారు. నాగంపట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో కోశలంలో రాజ్యం కలదు. ఆ రాజ్యమును పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అతడిని పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయ్యను ముగ్గురు రాళ్ళకి ఇచ్చినారు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైంది. నవమాసములు నిండగా చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండెడి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడుగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులు పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతి బల విద్యను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుడు విల్లును విడిచి సీతను పెళ్లి ఆడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమును కేగి లంకాదహనం చేసి రావణాసును వధించి విభీషణకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరలా రామదేవుని వ్రత కథాంగాలు చెప్పిరి. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువుకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలను. ఆ విధముగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలను. ఈ విధముగా నారదుడు చెప్పినది వినిన నాగంపట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యా పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారంలో 5 ఆదివారంలో రామదేవుని వ్రతము ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తలతూగుతున్నాడట. అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకుని కొంచెము ధనము మూట కట్టుకుని కాశీకావిడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెని పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవి కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంపట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ మరునాడు కుమారుడు యాయా వారములకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెప్తాను విందువుగా రావమ్మని పిలవగా ఆ తల్లి, నాయన, ప్రొద్దున్నే దాసీది పాచి పనికి వచ్చే వేళ వంట వేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనను. మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను విందువుగాని రావమ్మ అనగా, ఇప్పుడేం కథ నాయన, పడకల వేళ నిద్ర వేళ, ఇప్పుడు వినను అనను. ఆ కారణంగా రామదేవుడికి కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగనే వెళ్ళిపోదలబెట్టగా గిన్నెలు, చెంబులు, గిన్నెలు అన్నీ వెళ్ళి గిల్లి ఇరుగు పొరుగు వారి ఎండ్లలోకి వెళ్ళిపోయినాయి. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంపు కూడా దొరలి వెళ్ళిపోవచ్చునటంట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంపు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాట. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొరికిపోతూ ఉండగా తల్లి ఆ కంచం అంచు పట్టుకుని లాగిందట. అంతటా నా సగమంచు గల భాగం ఊడిపోయి మిగిలినది పక్కింటికి వెళ్ళిపోయిందట. మరి నాడేదో పని మీద పొరిగింటికి వెళ్ళిన నాగంపట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచం చూసి, ఈ కంచం మాదే అన్నదట.
అందుపై ఆ ఇంటి వారు, మీ అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. నాగంభట్టు భార్య అలాగున కాదు, మా ఇంటిలో ఈ కంచం సగం అంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయాను. కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరుగింటి వారి ఉంచి వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అనను. అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుడు కథను చెబుతాను, ఇప్పుడైనా వింటావమ్మా అని అడిగాను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు చెల్లిని వెంటబెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరిగి ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరికి వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనబడినది. ఆ కోనేటిలో కాలు కడుగుచుండగా ఎక్కడి నుండి ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడుగుగా నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారంలో ఏమీ లోట్లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడిపోయింది. వారపు చెంపు కూడా వదిలిపోచుండగా నేను చెల్లి చూసి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలినది. మిగతా అవన్నీ వెళ్ళిపోయినవి. గుడిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లి గిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచ్చున్నది. అప్పుడు అమ్మ చూచి కంచం అంచు పట్టుకుని నాగగా సగం అంచు మనకి, సగము పొరుగు వారింటికి వెడలిపోయింది. మరునాడు ఉదయం లేచి వారింటికి నిప్పు కొరకే వెడలి వారి కంచము అంచు చూచి, కంచం మాదే అననట. అంతటా వారు, మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చింది? నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదేనన్నారట. అలా కాదు, మా ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయాను. వారు దానిని మాదేనని తీసుకువేసుకున్నారు. అమ్మ, ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావా అని అడుగుగా నేను కథ వినను, కార్యము వినను అన్నది. అందువల్ల రామదేవుడు కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయాను. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించును. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణభట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్చున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణభట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించును. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయదునా అని నారాయణభట్టు అడగగా అతను పెళ్లి వద్దు, పేరెంటం అక్కర్లేదని చెప్పాను. మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణభట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడగగా నాకు పెళ్లి పేరెంటము వద్దు, ఇదివరకు 2 భార్యలు ఉన్నారు నేను. మరల వెలిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించను. ఆ తోటలో అన్న చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి నారాయణభట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నాడని అడుగుగా పలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణభట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను ఒప్పుకుంటారా అనను. అంత గురువుగారు, బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణభట్టు గురువుకి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 ఆటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాలు నారాయణమ్మనిచ్చి పెళ్లి చేసినాడు. వారు అక్కడే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి దారిపోస్తాం, తీసుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మడి తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నాడు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించింది 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు.
వారు ఆ 4 ఎకరాల భూమి అనుభవించచ్చు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనము పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము ధారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 14 మంది బోయిలను పల్లకీని పంపినాడు. వారు అక్కడికి వెడలి, ఏముండై మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారిపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు. కానా రావాల్సిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెడదాం అనగా బోయిలు కథ విన్న తర్వాతనే పుణ్య దంపతులు తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించింది. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినాడు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి నేను ఎన్నాళ్ళు మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తన ప్రయాణమే వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలోని ఒక గొల్లవాన్ని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటని అడిగాడు. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అందుడను, వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థ ఇలాగున్నది బాబు అన్నాడట. నారాయణ భట్టు ఒక కథ చెప్తాను వినేదావా అని అడిగాను. గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉన్నది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానువో ఏ దేవుడో చెప్పమను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథామహత్యం, 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునికి, ముత్తైదుకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవలని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు. నాయన, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఎలా ఉన్నది నాయన రాజు చెప్పినాడు. సరే, నేను ఒక కథ చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు అలాగే వింటాను, చెప్పవలసిన మహానుభావ అని. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి గత వివరించడం. అంతటా ఆ రాజుగారికి పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యం తిరిగి ప్రాప్తించడం. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా నారాయణ భట్టు, నేను దేవుడిని కాదు, ఇది రామదేవుని కథామహత్యం, మీరు 5 లక్ష్మీవారంలో 5 ఆదివారంలో పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతయు ఇంకొక మారు చెప్పాను. నారాయణ భట్టు మరల కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెండ్లైనది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగం చూస్తాము అని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఎలాగున్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను వింటావా అనను. అలాగే వింటాను నాయన, చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసిన తల్లి తండ్రి అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానువో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగాడు. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథా మహత్యము, 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలోకి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాడు. మా ఇంట్లో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు, వాకిలు లేదు, వెళ్ళిపోండి అన్నదాన్ని. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను. అందుకు ఆమె తూర్పు దిశను ఈశాన్య మూలగా కోనేరు ఉన్నదని వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అడుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక పుచ్చిపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి రామదేవుని పటం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి
ప్రసాదం 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చినాడట. ఆమె పుచ్చుకుని లోనికి వెళ్ళిపోయాడు. నారాయణ భట్టు కథ చదువుకుని కొన్ని నక్షత్రాలు నెత్తి మీద వేసుకుని కొన్నిటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. అతను ఇలాగ వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఈ అయావారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలి వీధి అడుగు మీద కావలి కూర్చుని ఉండను. ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు చేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండేను. ఆమె చూచి మన ఇల్లు ఇదే, ఇలా రండి అనెను. భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెప్తాను వినండి. ఎక్కడి నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరు ఉందని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అడుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనిచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదం ఇచ్చినాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని కొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యం చెప్పాను. అంతటా భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా అని ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమనగా ఈశాన్య మూలముగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుచూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణుడు కనిపించను. బ్రాహ్మణుడు, ఏమండో ఈ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజ చేసుకుంటామనగా అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళుచున్నానని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి తప్పు మాదే, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సింది. మీరు ఏ దైవానో చెప్పండి, మేము పూజ చేసుకుంటామనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను. నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుని కథామహత్యం. మేము ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీవారంలో 5 ఆదివారంలో పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తానని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఎంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో తొలతొగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక ఇల్లనక తిప్పలనక అర్ధరాత్రి అనగా అరణ్యాలమ్మట పడి వెలుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛిల్లి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేతుగాని మా ఇంటికి రమ్మను. నేను రామదేవుని వెతుకుటకు వెళ్చున్నాను, భోజనం మాత్రం చేయను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యమూల ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చెదురుగాని రమ్మన్నాడట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుచూ వెళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుని చెప్పగా, అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణంతో పైకి శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని ఇట్లా స్తోత్రం చేశాను. వందే శంభు ముమాపతిం సురవులం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరాను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదారుడై నెమలి పెంచము ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధముగా స్తోత్రం చేసింది. శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణు భవవైహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు
నాకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలనుకుని శ్రీరామస్తుతి చేసింది. శ్రీమద్ దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధి శశినం స్మేరానం చిన్మయం నిత్యం నేరద నీలకాయ మమలం నిర్వాణ సందాయకం శాంతం సత్వమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావని నారాయణ భట్టుని అడిగాడు. అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తావని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానని అను. రామదేవుడు నారాయణ భట్టు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను. అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి పీటలు బమిడి కంచాలు వేసి వారి బంతుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితముగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించాడు. అందరము భోజనం చేసిన తర్వాత కర్పూర తాంబూలం వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరాను. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెలుచున్నాడు. అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టును ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమి ఇలాగన పడిపోయినావు అని అడిగాను. దేవా, మీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సాలు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేను ఎంతటి వాడను, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుడు నారాయణ భట్టు మరలా ప్రార్థించను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపైకి ఎక్కించుకొని తీసుకువెళ్ళమని. నారాయణ భట్టు రామదేవుడు తన భుజాలపైకి ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలింటికి వచ్చింది. అసలు ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటుండేది. ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలిగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవారింటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకుంటుండగా విని వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మటి నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటుంటే సంతుష్టులై వారికి అష్టైశ్వర్యాలు స్థిర సంపదలు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కుంటూ నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది, సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చేయక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలి, మనమందరం పూజ చేసుకుందామా అని చెప్పినారు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ భర్త అలాగే నారాయణ భట్టు రామదేవుడితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి వారి తల్లిదండ్రులతో, ఏముండై నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమార్తెని కౌగిలించుకుపోయినాడట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకన్నీ సిద్ధం చేసినాక కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకొచ్చిదని చెప్పినాడు. వారు సంతోషంతో అతను చెప్పిన ప్రకారం పూజకన్నింటినీ సిద్ధం చేసి అతనిని రమ్మని పిలిచింది. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజంపైకి ఎక్కించుకుని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి ఆ రామదేవునితో, తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టవలేనని ప్రార్థించు. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడును నిన్ను తప్ప అన్ని వెలుగునవాడును నీ భక్తుడను కాబట్టి అపరాధము గాని అపచారము గాని భావించగా నాకున్న ఈ పుచ్చిపేటయే సింహాసనం అనుకుని దయ ఉంచి దీనిపై తమను కూర్చుండవలేనని వినయముగా ప్రార్థించిన. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనముగా మారిందట. అంతటా సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీ రామచంద్రమూర్తి వారింటిలో ఆశీనులై వెలిసినారట.
ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుని రాక్షసులు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక వీర బ్రాహ్మణుడు వచ్చి, ఏముండయి నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటారా బాబు, అలాగే చేద్దాము అని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెళ్లి చేస్తున్నాడట. నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త, వారంతా మరల రామదేవుని వ్రతం పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు నేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలంగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకున్నాడట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయుర ఆరోగ్య అభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా ఉండిరి. రామదేవుని కథ సంపూర్ణం.